హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వుడ్. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పృథ్వీ తనలో తానే నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. లోపలికి అడుగుపెట్టిన బృంద ఎదురుగా తన నాన్నమ్మ ఉండడం చూసి చప్పుడు చేయకుండా వెనక నుంచి తన చేతులతో ఆమె కళ్ళను మూసి ఎవరో చెప్పుకో అంటుంది. ఇంకెవరు? నా బంగారు తల్లి అని బృంద చేతుల్ని విడిపించుకొని ఎలా ఉన్నావు బంగారు తల్లి అని ఆప్యాయంగా హత్తుకొని ఏడ్చింది. బావున్నాను నాన్నమ్మ. ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి? అందరూ బయటికెళ్లారా? నువ్వు వస్తున్నావని ఎక్కడైతే నిన్ను పలకరించాలని అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్లి పడుకున్నారు. పనులు చేసి అలసిపోయుంటారు నాన్నమ్మ. పడుకోని అని తన నాన్నమ్మ చేతిని పట్టుకొని, ఇంకా వచ్చేసాను కదా నాన్నమ్మ! బాధపడకు. ఎలా ఉన్నారమ్మా? కాంతం నువ్వా? బావున్నా. నేను బావున్నాను. ఇంతకీ పిల్లలందరూ బావున్నారా? బావున్నానమ్మా. ముందు మీరు స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను అంటుంది. ఏంటి వడ్డించేది అంటూ కిందకి వచ్చింది ప్రభ. బృంద ఆనందంగా ఎలా ఉన్నావమ్మా అంటుంది. బ్రతికే ఉన్నాను. అయినా నువ్వు వచ్చి 2 గంటలు దాటింది. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నట్టు? అది ఆటోలు దొరకలేదమ్మా. అవునా మరి కారు వస్తుండగా మధ్యలో ఆగిపోయింది. ఈ జాతకమే అంత. వెళ్లి స్నానం చేసి రా. తిందువు గాని. ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళకంటే తినేవాళ్ళే కదా ఎక్కువ. చూడు ప్రభా! నీకిష్టమైతే బృందాతో మాట్లాడు. లేదంటే మానేయ్. అంతేకాని నోటికొచ్చిందల్లా వాక్కు. మాట్లాడే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇది ఆనంద్ పెద్ద కూతురు. అలానే ఈ ఆస్తంతా దీని పేరునే ఉంది. ఇంకోసారి బృంద మనసు బాధపడేలా మాట్లాడావంటే మాత్రం ముసల్ది ఏం చేస్తుందిలే అనుకుంటావేమో. ఇంట్లోంచి బయటికి గెంటేలా చేస్తా. ప్రభ నవ్వుతూ నన్నెవరు బయటికి గెంటలేరు. నేను లేకపోతే ఆనంద్ ఒక్క క్షణం కూడా ఉండలేడు. అయినా సైట్ దగ్గర గొడవని వెళ్లారు. అప్పుడే అర్థమైంది నాకు. ఈ దురదృష్ట జాతకురాలి మీద సైట్ కొన్నారో లేదో అప్పుడే గొడవలు. ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో అని బృంద మనసు బాధపడేలా మాట్లాడింది ప్రభ. బృంద బాధగా నాన్న నా మీద సైట్ కొనటం ఏంటమ్మా? అమ్మా ఎవరు నీకమ్మా? నిన్ను కనిపించానా? అమ్మా అంటున్నావు. నువ్వు నా కూతురివి కాదు. నేను నీ తల్లిని కాదు. ఏదో ఆయనకి కొనాలనిపించి సైట్ కొన్నారు. పొయ్యి పొయ్యి నీ పేరు మీదెట్టారు. అప్పుడే గొడవలు. అయినా ఏం పుట్టుకే నీది? కన్నతల్లిని కడుపున పెట్టుకున్నావు. అసలు నీలాంటి దురదృష్టవంతురాలు ఎక్కడైనా ఉంటుందా? ప్రభావతి కోపంగా కొట్టడానికి చెయ్యెత్తింది శ్రీదేవి. ప్రభా షాక్‌గా చూసింది. నాలుక కోసి కారం పెడతా. ఛీ! నువ్వసలు మనిషివేనా? నీతో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే అని కోపంగా బృంద చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ప్రభ నవ్వుతూ చూస్తుందండి. ఈ ఇంటి పెద్ద కోడలు ఎలా చనిపోయిందో దేనికి ఆగతే పట్టేలా చేస్తా. ఏంటమ్మా గొడవ? ఆ దరిద్రం వచ్చిందా? రాగానే మొదలుపెట్టావు. అవును శృతి. రేపటి నుంచి ఆ బృందాకి ఉంటుంది. ఎందుకు ఇండియా వచ్చానా అని ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తా. అదుంటే చాలు అమ్మా, నాన్న ఎవరిని పట్టించుకోడు. ముందు ఈ నంగనాచి వచ్చిందని మామయ్యకి ఫోన్ చెయి. అంతా మామయ్య చూసుకుంటాడు. అప్పుడే ఎందుకు అన్నయ్యకి ఫోన్ చేయటం? కొన్ని రోజులు ఆగని. ఏమాత్రం ఆ ముసల్ది ఎక్కువ చేసినా నువ్వన్నట్టు మా అన్నయ్యని పిలిచి బృంద అంతు చూస్తాను. మీ నాన్న రావటానికి ఇంకా గంట పడుతుంది. పద భోజనం చేద్దాం. సరే అమ్మా. లోపలికొచ్చిన బృంద బాధగా శ్రీదేవి వైపు చూసింది. అందుకే నేను ఇండియా రానని చెప్పింది. అక్కడే ఉద్యోగం చేసి బ్రతుకుతానంటే ఇక్కడికొచ్చి అన్నావు ఎందుకు నానమ్మ? అసలు నేను ఏ పాపం చేశానని నేనంటే ఎవరికీ ఇష్టముండదు అనుకుంది. ఈ నాన్నమ్మను క్షమించు. నేనే పట్టుపట్టి ఇక్కడికి రప్పించాను. ఈ రాక్షసి మారదు కానీ నీకంటూ మంచి జీవితం ఇవ్వాలని ఈ ముసల్దాని తాపత్రయం అంతా. నాన్నమ్మ మీ అమ్మ ఉంటే బావున్ను. నీకిన్ని కష్టాలు రాకపోదును. ఏం చేస్తాం? అంతా మన కర్మ అని శ్రీదేవి తలకొట్టుకొని బృందాన్ని పట్టుకొని ఏడ్చింది. బృంద చిన్నగా నవ్వి నానమ్మ నేను వచ్చిందే నీకోసం. ముందు కూర్చో. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ మనసులో ఎంత బాధుందో నాకు తెలుసు బృందా. కానీ నానమ్మ బాధపడకూడదని ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నావు. లేదు నానమ్మ. అమ్మ మాటలు నాకేం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా! అవును దానికి నువ్వు నేనంటేనే పడదు. ముందు స్నానం చెయి. నేను భోజనం తెస్తా. వద్దు నాన్న వచ్చాక తింటాను. కాసేపు నీ ఒడిలో పడుకుంటాను నాన్నమ్మ. శ్రీదేవి నవ్వుతూ రా తల్లి అని బృందాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది.
శృతి, ప్రభ ఇద్దరు భోజనం చేసి హాల్‌లో కూర్చొని టీవీ చూస్తున్నారు. అరగంట తర్వాత ఆనంద్ రావటం చూసి, "శృతి, మీ నాన్న వస్తున్నారు. నువ్వు బృందాన్ని పిలువు భోజనానికి." "అర్థమైందమ్మా. బృందా వచ్చిందా?" నేరుగా లోపలికొస్తూనే అడిగాడు ఆనంద్. "వచ్చిందండి. రాగానే జర్నీ చేసి అలసిపోయానమ్మా" అని లోపల పడుకుంది. భోజనానికి పిలిచినా రావటం లేదు. నేను, శృతి, బృంద ఎప్పుడు బయటకొస్తే అప్పుడు తిందామని చూస్తున్నాం. ఈ మాటలు విన్న కాంతం కోపంగా ప్రభ వైపు చూసి మనసులోనే బోలెడు తిట్లు తిట్టుకుంది. "అక్క, అక్క, ఎంతసేపు పడుకుంటావు? ఇప్పుడైనా బయటికి రా అక్క. నాన్న వచ్చారు. నేను, అమ్మ తినకుండా నీకోసమే ఎదురు చూస్తున్నాం. చూసావా నా నంగనాచి నాటకాలు. మీ నాన్న వచ్చేసరికి అక్క అని అది ప్రేమ ఒలకబోస్తుంది. ఎక్కడికి పోతాయి తల్లి బుద్ధులు. వదిలేయ్ నాన్నమ్మ. పద, నాన్న వచ్చాడు కదా! భోజనం చేద్దాం." "హా" అని ఇద్దరు బయటికొచ్చారు. "నాన్న ఎప్పుడొచ్చారు?" "ఇప్పుడే వచ్చాను ఏంటి? జర్నీ చేసి అలసిపోయావా పడుకున్నావు?" ప్రభా, శృతి బృంద వైపు కోపంగా చెప్పొద్దు అన్నట్టు సైగ చేశారు. శ్రీదేవి మాత్రం కోపంగా ముందుకొచ్చి, "అసలేంట్రా నువ్వు? ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవా? అసలు నీ పెళ్ళామని శ్రీదేవి జరిగిందంతా చెప్పాలని చూస్తుంటే, నాన్నమ్మ ఏంటి నువ్వు రాగానే మొదలుపెట్టేశావు? నాన్న, నాన్నమ్మ గురించి తెలిసిందే కదా! మీరు రండి భోజనం చేద్దాం. అమ్మ మీరు కూడా రండి." "ఆ బృంద." శ్రీదేవి కోపంగా బృంద వైపు చూసింది. "ప్లీజ్ నాన్నమ్మ, ఎందుకొచ్చిన గొడవలు పద. భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళింది." అలారం మోగటంతో నిద్ర లేచింది బృంద. టైం 5 అవ్వటంతో వెంటనే టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి బయటకొచ్చింది. ఇంట్లో ఒక్క కాంతం తప్ప మిగిలిన పని వాళ్ళు రాకపోయేసరికి బృందకు అర్థమైంది. ఎప్పట్లానే తనే ఇంటి పని చేయాలని. అందుకే తొందరగా లేచి రెడీ అవ్వటం తలుచుకోగానే తనలో తానే నవ్వుకుంది. "ఎందుకమ్మా మీరప్పుడే లేచారు? నేను చేస్తాను మీరెళ్ళండి. నిన్ననే మీ అమ్మగారు పని వాళ్ళని రావద్దని చెప్పారు. మరి నువ్వెందుకొచ్చావు కాంతం? నన్ను పనిలోంచి తీసే అధికారం ఒక్క మీ నాన్నమ్మ గారికే ఉంది. మీకు తోడుగా కనీసం నేనైనా ఉండాలి కదా! లేదంటే ఆ తల్లి కూతుర్లు మిమ్మల్ని మామూలుగా ఆడుకుంటారా? అయినా వాళ్ళిద్దరూ ఇంత చేస్తున్నా ఎందుకమ్మా మీరు నోరు మూసుకొనుంటారు? నువ్వు కూడా మా నాన్నమ్మలా మొదలుపెట్టావా? పిచ్చి కాంతం. ఇంటి పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నా ఇంటి పని నేను చేయటంలో తప్పేముంది? నేను ముందు పూజ చేసొస్తా. నువ్వు ఈలోపు గేదె పాలు తీసేయి. పూజ అవ్వగానే వచ్చి కాఫీ పెడతా." "సరే అమ్మా. నేనెప్పుడో గేదెల దగ్గర శుభ్రం చేశాను. ఈలోపు పాలు తెస్తాను. అలానే ఇంకో విషయం అమ్మా." "ఏంటి కాంతం? పాతిల్లుంది కదా! మన ఇంటి ఎదురుగా." "అవును. ఇంట్లో శివన్న కదా ఉండేది. నాకు తెలుసు తనకు కూడా కాఫీ పెడతా." "లేదమ్మా. ఈ మధ్యన మరో అబ్బాయి కూడా వచ్చాడు. అది నాన్నగారు కొత్తగా పెట్టిన మెకానిక్ షెడ్. అతనే చూసుకుంటున్నాడు. అతనికి కూడా భోజనం ఇక్కడే." "అవునా? సరే. అతనికి కూడా కాఫీ, భోజనం మనతో పాటుగానే వండిస్తాను." "సరే అమ్మా. నేను పాలు తీసొస్తాను" అని కాంతం బయటికెళ్ళింది. ముందుగా చీపురు తీసుకొని వాకిలి తుడిచి, నీళ్లు జల్లి ముగ్గు పెట్టింది బృంద. ఎదురుగా ఉన్న పాతిళ్ళ వైపు చూసింది. ఆ ఇల్లంటే బృందకి చాలా ఇష్టం. టైం అయిపోతుందని వెంటనే పూజ చేసి కాఫీ పెట్టింది. "అమ్మగారు." "ఏంటి కాంతం? మీకిష్టం కదమ్మా మల్లెపూలు. జడేసుకొని ఇవి పెట్టుకోండి." "అబ్బా! భలే ఉన్నాయి కాంతం. నాకోసం తెచ్చావా?" "అవునమ్మా. నేను జడేసుకొని పెట్టుకుంటా. ముందు కాఫీ తాగు కాంతం" అని కాంతానికి కాఫీ ఇచ్చింది. బృంద 2 కాఫీ కప్స్ ట్రేలో పెట్టి, "శివన్న లేచే ఉంటాడు. తనకు కాఫీ ఇచ్చొస్తా." "సరేమా." బృంద కాఫీ ట్రే పట్టుకొని పాతింటికెళ్ళింది. అప్పటికే శివ నిద్ర లేచి సోఫాలో కూర్చున్నాడు. బృందాన్ని చూడగానే ఎక్కడలేని సంతోషం. అతనికి చిన్నప్పటి నుంచి బృందాన్ని సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేవాడు. బృందకు కూడా శివ అంటే ఎక్కడలేని అభిమానం. సొంత అన్నయ్యలానే శివని చూసుకుంది. "ఎలా ఉన్నావు అన్నయ్య?" బృందాన్ని చూసి షాకయ్యాడు శివ. "అరె బృందా నువ్వేనా? ఎంత మారిపోయావురా! బాగున్నావా తల్లీ? రా కూర్చో. ముందు కాఫీ తీసుకో అన్నయ్య." బృంద తల ప్రేమగా నిమిరి, "నువ్వు వస్తున్నావని నాన్న నిన్ననే చెప్పార్రా. నిన్ననే ఇంటికి వద్దామనుకున్నా. కానీ ఉందిగా ఆ ఇంట్లో రాక్షసి. నిన్ను మళ్ళీ ఏదోటి అంటారని రాలేదు. అన్నయ్య, తను నాకమ్మ. తను నా మంచికే కదా చెప్పేది. తను ఏ రకంగా చూసుకుంటుందో నాకు తెలుసు. చూస్తున్నావు కదా! నువ్వు వచ్చావు. పని వాళ్ళని మాన్పించింది. అన్నయ్య, సరే ఆవిడని ఏమననులే. పొద్దున్నే రెడీ అయిపోయావు. ఇప్పటికి కూడా వదలవా దేవుడి భక్తి. నాకు మాత్రం ఎవరున్నారన్నయ్య బాధని పంచుకోవడానికి. ఆ దేవుడే కదా నాకు సాయం." "బృందా,
ఇంకెప్పుడు నువ్వు ఒంటరిదానివని అనుకోకు. నీకీ అన్నయ్య ఉన్నాడు కదా! అందుకే నీకోసం పొద్దున్నే వచ్చేసా. ముందు కాఫీ తాగన్నయ్య చల్లారిపోతుంది. అని బృంద ఇచ్చిన కాఫీ తాగి చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత నీ చేతి కాఫీ తాగాను. సూపరుంది బంగారం. అన్నయ్య నీతో పాటు మరో అబ్బాయి ఉంటున్నాడంట కదా కాంతం చెప్పింది. తను లేచాడా? తనకు కూడా కాఫీ తెచ్చా. వాడింకా నిద్ర లేవలేదు. లేచాక తాగుతాడులే. నువ్వు తాగేయి. వాడు ఇంటికి వస్తాడు కదా! షర్ట్ తాళాల కోసం అప్పుడు తాగుతాడు. ఏంట్రా? అన్నయ్య ఏంట్రా? నేను ఈరోజు ఒక ఇంటర్వ్యూకెళ్ళాలన్నయ్య. నన్ను ఆఫీస్‌కి తీసుకెళ్తావా? ఈ విషయం మీ నాన్నకి చెప్పావా? తనతో నేను మాట్లాడతాను అన్నయ్య. ఎలా అయినా ఒప్పుకుంటారు. ఎందుకు జాబ్ చేస్తానంటున్నావు? ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు అన్నయ్య. అందుకే. అర్థమైంది. అంత ఆస్తున్నా జాబ్ చేస్తానంటున్నావు. ఆ రాక్షసి ఏదో అనే అంటుంది. లేదన్నయ్య, నాకే జాబ్ చేయాలనుంది. తీసుకెళ్తానురా. సరే అన్నయ్య, ఇల్లు శుభ్రం చేసి ఇంటికి వెళ్తా. నీకెందుకు కాంతం వచ్చి శుభ్రం చేస్తుంది. పర్లేదన్నయ్య అని హాల్‌లో మూలనున్న చీపురు తీసుకొని గదిలోకెళ్ళింది. బెడ్ మీద దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడతను. బృంద అతన్ని లేపకుండా ఇల్లు తుడుస్తుంది. పడుకున్న అతను చిన్నగా కదులుతున్నాడు. బృంద మంచం కింద తుడవాలని కిందకి వెళ్ళింది. అక్కడ ఎలకను చూడగానే భయంగా ఆ అంటూ గట్టిగా అరిచింది. పడుకున్న అతను బృంద అరుపులకి ఉలిక్కిపడి లేచి బృంద వైపు చూశాడు. ఎలక ఎలక అని అరుస్తూ భయంతో మంచం ఎక్కి కూర్చున్న అతన్ని తొక్కేస్తూ మంచం మీద చిందులు వేస్తుంది. బృంద గుమ్ముడికి అతను బృంద చేతులు పట్టుకొని, ఓయ్! మనిషిని చంపేస్తావా? ఎలక కంటే ముందు నన్ను చంపేసేలా ఉన్నావు. అతని మాటలకి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఏయ్ రౌడీ! నువ్వేంటిక్కడ అంటుంది. ఇంకా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.